లే నేను ఎంత ధైర్యంగా ఆలోచిస్తాననేది నీకు బాగా తెలుసు. ఏమి ఇప్పుడు ఇట్లా చుట్టుకున్నప్పుడు మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏం తెలుసా? ఇట్లా చుట్టుకున్నప్పుడు మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏం తెలుసా? సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? బాధ చూసుకుంది. A few minutes later. ఏం చేస్తున్నావు వాళ్ళంతా ఆడ ఇది ఆడుకుంటుంటే ఏం చేస్తున్నావు? మీరందరు ఈలాడల్లా 3 పూట్ల అన్నం తినాలా అని చెప్పి నేను అవన్నీ పక్కన పెట్టి త్యాగం చేసి అంతే వంత యుద్ధ రామాయణం పెట్టుకొని అంతే వంత యుద్ధ రామాయణం పెట్టుకొని ఎవరు వస్తాంటే సహజం ఇది. సహజం ఏంది ఏమనుకుంటున్నావు ఈడ? డబ్బు సంపాదన అంటేనే సాహసంతో కూడుకున్న విషయం. డబ్బు సంపాదన అంటేనే సాహసంతో కూడుకున్న విషయం. నువ్వు అట్లా అవసరమా? నువ్వు మనకి ఊరైతే మనకేం రా ఏ లోపల ఏ సంపేస్తారు నువ్వు ఊరికి వచ్చి ఏం పెట్టుకుంటున్నావు? స్కెచ్ గీస్తాండేది ఒకసారి ఈను నీకు తెలుస్తుంది ఏంది ఏం కథ అనేది. ఉన్నాలే తీసుకొచ్చి స్కెచ్చే కదా తెలుస్తుంది. ఎందుకేస్తారు నా బోడాలు ఉన్నాయో కట్టు తీసుకొని పెట్టుకొని నా బోడాలు ఉన్నాయో కట్టు తీసుకొని పెట్టుకొని స్కెచ్ అంటే కట్టుందే కాదు, అవసరమైన ట్యాంకర్లు కూడా దిగుతాయి. ఏం ట్యాంకర్లు? యుద్ధం ట్యాంకర్లు అనుకుంటున్నావేమో, వాటర్ ట్యాంకర్లు. యుద్ధం ట్యాంకర్లు అనుకుంటున్నావేమో, వాటర్ ట్యాంకర్లు దిగుతాయి. వాటర్ ట్యాంకర్ లో మనం దిగి ఎస్కేప్ అవుతాం. నా ప్లాన్లు దండిగా ఉంటాయి. అవన్నీ ఎందుకు రా? ఇప్పుడు ప్లాన్ చూడు. చచ్చిపోతా దాంట్లో మునిగిపోతా చచ్చిపోతా ఈ తర్వాత బొంగు దాంట్లో దింపి నేను అసలు ఎవడు రమ్మంటారు ఊరికి? ఊరికి నేను ఫుడ్ తీసుకొస్తాను. ఎట్లా వస్తారో ఎట్లా పోతారో నేను ఎందుకు రమ్మని చెప్పిండేది అంటే నిన్ను పంపించినది. నేను ఫుడ్ తీసుకొని పిలిపించి సీక్రెట్గా వచ్చి ఇస్తామని. నేను రాకూడదు వాటికి. మనుషులు తిరుగుతున్నారు చుట్టుపక్కలంతా. మీ సర్కిల్ ఎందుకు నువ్వు నిఘా వేసుకొని ఉండు. నేను స్కెచ్ చేస్తాను. ఈరోజు బయటపడేది కన్ఫామ్. బయటపడతావా దాంట్లోకి వేస్తావా నువ్వు లోపలికి? బయటపడతావా దాంట్లోకి వేస్తావా నువ్వు లోపలికి? ఏడిగేస్తారు లోపలికి. స్కెచ్ ఒకసారి నీకే తెలుస్తుంది ఎట్లుంటుందో. ఒకసారి రోడాలింటావు స్కెచ్. ఇదేందో బాటిల్ ఇది శుద్ర పూజలు మాత్రం. శుద్ర పూజలు కాదు రా నాయన. అదేందో ఇదేమంటారు దాన్ని ఓ షేప్ లో గీసినావు నువ్వు స్కెచ్ నీటికి. అది స్కెచ్ ఇది ఒక పాటలు పెట్టుకొని స్కెచ్ గీసుకుంటున్నావు నువ్వు. తన్ను వాడు చెప్తాడు. నువ్వు ఇట్లే తన్ను. నీకు బుల్లెట్ల వర్షం కురిసినప్పుడు బుల్లెట్ లోపల దిగినప్పుడు కూడా నీ శవాన్ని ఇట్లా ఎగిచ్చి తంతారు ఇక్కడ ఉన్నోళ్ళు. అట్లా వర్షం కురిసినప్పుడు బుల్లెట్ లోపల దిగినప్పుడు కూడా నీ శవాన్ని ఇట్లా ఎగిచ్చి తంతారు ఇక్కడ ఉన్నోళ్ళు. అర్థమైందా? అట్లుంటుంది. నీకు అర్థం కాలే. నీకు వద్దు అనుకుంటే ఈ స్కెచ్ వద్దు, ఈ ప్లాన్లు వద్దు అని ఒకటేసారి పైకి పోదామంటే బటన్ తిప్పితే చాలు బుల్లెట్లు వర్షం కురిపిస్తారు వాళ్ళు. మీరు ఓకేనా అని మళ్ళీ ఏదని చెప్తే ఇనల్లాగా నువ్వు. నేను ఎందుకు ఇంత చెట్టు కిందకు వచ్చి ఇక్కడ కాసుకొని గీస్తాను స్కెచ్. ఇను నీట్గా బయటపడే మార్గం ఎత్తుక్కోల్లా. ఇరికిచ్చేసి మళ్ళీ మార్గము ఇరికిచ్చేసి మళ్ళీ మార్గము గెలుక్కుని నువ్వు మళ్ళా చూడు. మనకైతేమో గెలుపుతాము. కాలేదు కదా. మనం ఏం చేయాలా? మన అవసరమా? మన ఊరు మనోళ్ళు అయితే ఏదో 4 ఏళ్ళు జోరికి వస్తారు. చూడు మన ఊరు అంటే ఈ ఊరు బాగుందని ఇడు సెటిల్ అయిదామని నాకు ఏదో ఆశ ఉండే. ఏంది అర్థమైందే? ప్రతి చెరువు మందేనని చెరువుని ఆక్రమించేకైతుంది. ప్రతి చెరువు మందేనని చెరువుని ఆక్రమించేకైతుంది. చెరువు బాగుందని మనం చెరువు కొంటామా? సముద్రం బాగుందని నీళ్ళని కొనేద్దాం మనం. కొనము. ఆక్రమించుకోవడానికి ఏం పెద్ద టాటా బిల్ ఏం కదా ఏమన్నా. అవన్నీ ఎందుకు రాలే? ఇను రావు నిమిషము ప్లాన్ అయిపోతుంది. ఇను మొత్తం నీటికి నువ్వు చెప్తా. ఇప్పుడు చూడు నాకు 2 బాటిల్ అంది చేయట్లా ప్లాన్ లో నీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకో. లేదు అంటే బుల్లెట్ల వర్షం వేసుకుందాం అంటే బుల్లెట్ల వర్షం వేసుకుందాం. తీసుకో త్వరగా తీసుకో. నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆడ పెట్టి చెప్తా. ఇది వీళ్ళు ఇక్కడ ఈదలాడుతుంటారు మనోళ్ళు. ఇదంతా బీచ్. వాళ్ళు ఎప్పుడు ఈదలాడే ఉంటారులే. వాళ్ళు వచ్చింది ఈదలాడేకి. ఈదలాడాలంటే పోయి ఈదలాడు. నేను వేసే స్కెచ్లు నేను వేసుకుంటా. ఇదంతా బీచ్. నువ్వు ఇంట్రెస్ట్ కి నువ్వు లేదంటే నాకే బుల్లెట్లు కదా. మాటకు వచ్చారు బాగా నేర్చుకున్నావు. బీచ్ నువ్వు అట్లా దొంగ చూపులు చూడదు. ఇది బీచ్. ఈడ వాళ్ళంతా ఈదలాడుతుంటారు ఎడ్జ్లో.
ఉన్నప్పుడు ఈలాడేది ఉంటుంది వాళ్ళ ఎడ్జ్లో ఈలాడతాడు 24 గంటలు బాగా ఇంద్రా ఇప్పుడు నువ్వేమో సెంటర్లో ఉంటావు నేనేం చేస్తాను అతి ధైర్యంగా అతి సాహసోతంగా ఈడ రూమ్ తీసుకొని రూమ్లో పైన 8వ ఫ్లోర్లో ఏసీ రూమ్ తీసుకొని లాక్ వేసుకొని నేను ఈ నుంచి గమనిస్తా అంట ఏం డైలాగ్ చెప్తే సాహసంతో ధైర్యంగా అదిగో ధైర్యము అది లవడా ధైర్యమయ్యే అదిగో ధైర్యము అది లవడా ధైర్యమయ్యే బీగాలు వేసుకొని ఏసీ రూమ్ లో పనుకునేది ఒక ధైర్యం అంటారా కానీ పనికి మానేదా వాడైతేనే చుట్టాడా నన్నేమో ఎండలో నిలబెట్టి ఈడే పెట్టి ఎట్లా తిరిగి తిప్పి ఏం చేయాలా వీళ్ళు నాన్ చేయాలా అని పూడుకున్నావు ఇప్పుడు 3 భాగాలు ఉంటాయి ఈ భాగంలో మనోళ్ళు ఉంటారు నడి భాగంలో నువ్వు ఉంటావు నేను ఈ చివరి భాగంలో ఉంటారు ఈ భాగంలో ఎక్కడ అంటే బుల్లెట్లు పడినాయి త్రిభుజ కోణంలో లెక్కలు సార్ కాదు ఈయన త్రిభుజ కోణంలో ఆలోచించా ఈ ప్లాన్ ఈ భాగంలో వాళ్ళు ఈడలాడుతా అంటారు నువ్వు ఈడ మధ్యలో ఉంటావు ఈడ మధ్యలో నువ్వు ఉంటావు ఈడ నేను 8వ ఫ్లోర్లో ధైర్యంగా నేను కిటికీలో చూస్తా అంటాను బీగాలు వేసుకొని ఉండు నీటికిను పూర్తికిను ఇప్పుడు ఈడ 3 షిప్పుల నుంచి ఇట్లా దిగుతారు మనుషులు ఈడ 8 షిప్పుల నుంచి ఇట్లా దిగుతారు ఉండు ఈడ 12 కార్లతో జనాలు దిగుతారు మోటార్ సైకిల్లో 30 మోటార్ సైకిల్ బండ్లు వస్తాయి ఇది మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి రౌండ్ అప్ తీసేసుకుంటారు అర్థమైందా అంత మందిలో ఈ ప్రాసెస్ అంతా జరిగేకి 6 గంటల సేపు పడుతుంది నువ్వు మధ్యలో 6 గంటల సేపు చొప్పులు వేసుకోకుండా అది ఏమంటారు ఇసుక మీద ఆ వేడిలో నిలబడితే ఆ ఉష్ణోగ్రత అనేది నీ నరాలెక్కెక్కి కీళ్ళెక్కెక్కి ఏమి నడుంకెక్కి ఇటు చూడు టెన్షన్ పడొద్దు నువ్వు ఎవరెవరు చూస్తున్నారు ఎవరైనా చూసుకొని మనకు ట్యాంకర్లు దిగుతాయి ఏమి వీడికెక్కి తలకెక్కి చూడు కళ్ళు తిరిగి పడిపోతాం కళ్ళు తిరిగి పడిపోతాం లోపలడా నీకు అవలో వేస్తున్నావు ఒకడు రీతంగా చూసుకొని వాళ్ళ మనుషులేనేమో వాళ్ళ మనుషులు నీ తెలుసు మనకి నెట్వర్క్ ఉంది తెలుసా ఏంద్ర బొంగులు ఉన్నాయి ఎవరున్నారా చేతి బ్యాండ్ కొనేది వాడు మాట్లాడలేదా మాట్లాడచ్చా మళ్ళీ ఏమన్నా వాళ్ళ వాటర్ వాళ్ళు కొనేది వాడు మాట్లాడలేదా మాట్లాడచ్చా మన వాళ్ళంతా ఏ లోపలడా ఉండే తిను ఈడ 6 గంటల సేపు నువ్వు ఉత్తకాలతో ఏం చేస్తారు అంతమంది కలిసి వచ్చి పట్టిస్తారు నన్ను పట్టిస్తారా మనోళ్ళే పట్టించేది ఎవడైనా కానీ కాపాడే వాళ్ళని పెట్టించాడని చూసినా ఈ ప్లాన్ నేను ఏ రకంగా ఆలోచిస్తా అనేది నీకు తెలుదు ఎవరు ఆలోచించారో ఎందుకంటే నన్నే ఇరికిస్తాడు ఎవడైనా ప్లాన్ బయటపడేదానికి ఆలోచన చేస్తారు ఊరికే టైం వేస్ట్ ప్లాన్ లేయడము వద్దులేనప్పుడు ఏంటికి కానీ మళ్ళీ నిలబడి త్వరగా ప్లాన్ తొక్కద్దు మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సి వస్తుంది ఈడ 6:30 గంటల సేపు నిలబడతావు ఉత్తకాలతో ఈడ కళ్ళు తిరిగి పడిపోతావు కళ్ళు తిరిగి పడిపోయిన వెంటనే వాళ్ళ జనాలు బోట్లో ఎవరు ఈడ పడిపోయినాడని జనాలు చుట్టుకుంటే ఏం జరుగుతుందని వాళ్ళంతా ఇట్లా వస్తారు అప్పుడు ఈడ మనోళ్ళు ఈలాడుతున్నారు ఇడిచిపెట్టరా వాళ్ళతో నీకు ఈడ మనోళ్ళు ఈలాడుతాండే వాళ్ళని మనోళ్ళు కార్ వేసుకుని ఫుల్ రౌండ్ తీసుకొని ఎయిర్పోర్ట్ చాలా ఉంది వాడు ఎక్కడ పోయినాడా ఉన్నాడా పోయినాడా వాడు కనపడలేదే వెళ్దామని ఉందా వీళ్ళకి ఏమైనా ఉందా వీళ్ళకి జాలి దయ ఏం లేదు కదా వచ్చినామా ఎదురాన్నేమా పోయినామా ఉండు మీరు మీ పని మీదే మా పని మాది అనుకో నిలిపోతానే ఉంటారు వాళ్ళు వాళ్ళు చుట్టూ తిప్పుకొని పోయి మనోడు ఎయిర్పోర్ట్ లో తిప్పుతాడు ఇప్పుడు నీ చుట్టూ జనాలు వాళ్ళు చుట్టుకొని ఉంటారు ఏమి నేను 8వ ఫ్లోర్ లో నుంచి చూస్తాను వాళ్ళు జనాలు చుట్టుకున్న వెంటనే మనోడు వస్తాడు చచ్చిపోయినాడా లేదా ఉన్నాడా పోయినాడా చచ్చిపోయినాడా లేదా ఉన్నాడా పోయినాడా ఇవన్నీ ఎట్లే పల్లా అని ఖచ్చితంగా కాదు నువ్వు ఇంకోటి చెప్తాడు మనోడు ఇప్పుడు ఎంటర్ అవుతాడు అస్సలు శిశులైన అసలైన శిశులు మనోడు ఎటుకి అవుతాడు నీ వాడవుతాడని చెప్పు మనోడు అసలైన శిశులు మనోడు ఎటుకి అవుతాడు నీ వాడవుతాడని చెప్పు మనోడు లేదా వాడు వస్తానే నీకోసం ఓహో వాడు వద్దా అయితే వాళ్ళు చుట్టుకున్నాడు వాడు వద్దా నీకు వచ్చేది మనోడు కాదా వాడు మళ్ళా మనోడు వస్తాడు అది చూడు మనోడు వచ్చి నీకు ఒకటి బెల్ట్ ఏం చెప్పు ఎత్తుకోబోయేది కాదు మనోడు సేఫ్ గా ఎత్తపోయేది ఉండదు నువ్వు అదే ఈయన ట్విస్ట్ ఆడే చెప్తాడు మనం వచ్చింది ఏంటికి పగ ప్రతీకారం తీసుకోవడానికి ఎత్తపోయేకే శాతకాని వాళ్ళమా చూడు నీకు బెల్ట్ బాంబు కట్టేసి వాడు పక్కకి వెళ్ళిపోతాడు
వానేమో నాకు బెల్ట్ పోవడం ఏందయ్యా? ఇప్పుడు వాడు వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి కట్టాలంటే వాళ్ళే 340 మంది ఉంటారు. అన్ని బెల్టులు కొనాలంటే మన వల్ల కాదు. అదే నీకు గట్టి పేల్చేసినామనుకో 300 మంది కూడా అవుట్ అవుతారు. అప్పుడు నేను 8వ ఫ్లోర్ నుంచి ధైర్యంగా బీగాలు తీసుకొని కింద దిగి కారు తీసుకొని ఎయిర్పోర్ట్కి చేరుకుంటా. ఒక్క నిమిషం చెప్పేది నీట్గా. ఎయిర్పోర్ట్ చేరుకు స్కెచ్ నన్ను చంపే స్కెచ్ చేసుకొని నన్ను చంపే స్కెచ్ చేసుకొని వాళ్ళ పగ ప్రతీకారం అవతలోడు మనమా మా వాళ్ళని నువ్వు గెలుకొని నువ్వు శత్రుని చేసి పెట్టుకొని మళ్ళీ నా మీద తెప్పేస్తాను. నా శత్రువు వేరు నీ శత్రువు వేరా? మనకి అట్లయితే నువ్వు మాట్లాడేది ఒట్టి బట్టి అవుతుంది. నువ్వు నన్ను ఇరికిచ్చేదానికి వాడు 300 మంది నింపితే 300 మందిని ఒక ప్రాణ నువ్వు దిగు. ఎవరు నేను దిగితే ప్లాన్ ఎవరు చేస్తారు? ప్లాన్ ఎవరికి ఇస్తారు? నేను నన్ను పోనే పోయినా ఇంటికి ఎంతమంది లేదు ఆడా వాన సంభవు చంపించేది నన్ను చెప్తాను. ఇంటికి ఎంత సురక్షితంగా ఎంతమంది సినిమా డైలాగ్ కొట్టినావా? 10 మందిని బతికించడం కోసం నేను చావడానికైనా చంపడానికైనా సిద్ధమని. అట్లా నువ్వు దాని సింహాద్రిలో ఇట్లా ఎక్కుంటావురా నువ్వు పుట్టాద్రి. నువ్వు ఈ ఏడుతో షిప్ పోతుంది చూడు, వనాయిలు అదే గాల్చిగా స్కెచ్ చేసుకుని తిరుగుతూనే ఉన్నారు. కానీ దాక్కొద్దు, బోట్లో నుంచి బైనాక్లర్స్లో చూస్తున్నారు. మనకేం పోయేదేం లే, ఒక్కటే బెల్ట్ ఫ్లాట్ ఇక్కడ లాస్ట్లో. నీకు ఇది కూడా బాధ తెలియాల కరా పోయిందిరా. అది చూసుకొని పోతానులే వాళ్ళు నిఘా వేసుకోకరా. ఇప్పుడు ఈ 8వ ఫ్లోర్ నుంచి నేను ఇక్కడ చూడు 8వ ఫ్లోర్లో నుంచి నేను దిగి ఒక బిర్యానీ పార్సల్ కట్టించుకొని కార్ ఎక్కేసి 36 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ పోయి జర్నీలో మళ్ళీ ఆగి తినే టైం వేస్ట్ చేయకూడదు. వాడు అసలు తునకలైనాక ఇంకేం తింటాడు? బాంబు పేలినాక ఏం బెల్ట్ బాంబు పేలినాక ఏముంటాడు? నువ్వుతో పాటు 30 మందిని తీసిపోయిన వీరుడు నువ్వు. పెళ్ళి కాలే, బేటం కాలే, ఏమి కాలే, మా వాళ్ళు బాబతకల్లా ఇవన్నీ ఉండాలంటే నువ్వు మళ్ళీ వద్దులే. ఏమి ఇంటికి వేస్తావు? ఇంటికి చెప్తానేది నీటికి నువ్వైతే అన్ని యూజ్ చేసినావు. నాకు ఇంకా గోవాగా ఒకటే పిలుచుకొని వచ్చి ఇటే పంపించట్లా. ఇంకా ఎన్ని ఊర్లు తిరగాల, ఎన్ని రాష్ట్రాలు తిరగాల, ఏ లోపల ఎంతమంది ఎట్లా ఎట్లా హీరో అనిపించుకోవాలా, ఎన్ని చేయాలా, ఇంకా ఎట్లా బతకాలా, ఎంత ఆస్తి సంపాదించాలా. పొట్టి బెల్ట్ అని పేరు వస్తుంది నీకు, తరతరాలు నిలిచిపోతుంది. బీచ్ పేరే పొట్టి బెల్ట్ అని పేరు వస్తుంది నీకు, తరతరాలు నిలిచిపోతుంది. బీచ్ పేరే పొట్టి బెల్ట్ అని. అది ఇప్పుడు ఒకటి నీట్గా ఉండు. ఈడ నాకు తెలిసి నేను ఇప్పుడు చూసిన ప్రకారం అయితే చెట్ల మీద 3 ఉన్నారు. ఏమి నువ్వు చూడద్దులే, చెట్ల మీద 3 ఉన్నారు. ఏమి బిల్డింగ్ పైన 6. ఒక్క నిమిషము నువ్వేమే పట్టించుకోవద్దు. క్యాజువల్గా ఉండు. వాళ్ళు షూట్ పెట్టాలని గురి చూస్తున్నారు. ఏమి సింపుల్. ఏమి నేను నీకు తెలుసు నేను ఎంత ధైర్యం నేను ఎంత ధైర్యంగా ఆలోచిస్తాననేది నీకు బాగా తెలుసు. ఏమి ఇప్పుడు ఇట్లా చుట్టుకున్నప్పుడు మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏం తెలుసా? సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? బాధ చూసుకుందాం. జై శ్రీరామ్, జై ఆంజనేయం, ఓం నమః శివాయ అనుకుంటున్నాను. వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ